పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు వర్గాల అనుచరులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నా పార్టీని రోడ్డున పడేటట్లు చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు వర్గాలు మధ్య మాటల తూటాలుగా మారుతున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకన పట్టింది. 5 ఏళ్ల క్రితం కలిసి కట్టుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు ఈ 5 ఏళ్లలో రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికలలో పరాజయం పొందిన బండారు మాధవ నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పార్టీ సీనియర్ నాయకుడు పొత్తూరి రామరాజుని ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాధవ నాయుడు రామరాజుల మధ్య దూరం పెరిగింది. రెండు వర్గాలుగా విడిపోయారు. అప్పటి నుంచి రెండు వర్గాల వారు పార్టీ కార్యక్రమాలను వేరువేరుగా చేపట్టడం పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం కార్యక్రమంలో కూడా రెండు వర్గాల వారు బల ప్రదర్శనకు దిగడం, పోటాపోటీగా ఫ్లెక్సీలు, ర్యాలీలు పెట్టడంతో రెండు వర్గాల మధ్య వార్ చాప కింద నీరులా మారింది. అయితే పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరును పెద్దల పరిష్కరించకపోవడంతో ఇరు వర్గాల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఎన్నికల వేళ ఈ గోల ఏలా అంటూ మూడు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధికార పార్టీని గద్దె దింపడానికి ఒక్కటైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు నర్సాపురం నియోజకవర్గంలోని వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత ఏమో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే నేను, అనంతరామారావు గారు, రవి గారు, ఇలా నలుగురు బొబిత మంగనాయుడు గారు నలుగురు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, 31 వార్డుల్లోనూ మనం ఖర్చు పెట్టవలసింది, మీరు డబ్బు తీసి ఖర్చు పెట్టారు, ఖర్చు పెడితేనే కానీ మనం కనీసం క్యాండిడేట్లు లేని పరిస్థితుల్లో మనం తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పేవాడిని. చెప్తే నేను అప్పుడు అయిపోయాను. నా కుటుంబం రోడ్డు మీద పడిపోయారు. నాకు 10 కోట్ల అప్పు ఉంది. ఇవాళ నేను వ్యాపారం చేసుకుని 2-3 ఏళ్ళు రాజకీయంలోకి రాను, వ్యాపారం చేసుకుని మరి ఎక్కడ ఉంటాను నేను. అందుకని ఇప్పుడు కూడా పార్టీలో అందుబాటులో ఉందని చెప్పారు. చెప్తే మేము అడిగాం, అయితే ఎవరినైనా ఇన్ఛార్జిని ఇవ్వమని. పార్టీ ప్రెసిడెంట్ సీతారామలక్ష్మి అడుగుతారా అంటే అడగండి, వేయించుకోండి అని కూడా ఆయన ఆ రోజు చెప్పారు. మా తెలుగుదేశం పార్టీ సోదరులు మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన ఏం మాట్లాడారు? నా కష్టకాలంలో ఎవరైతే నా కూడా ఉన్నారో వారి గురించి మాట్లాడే తప్ప మిగతా పార్టీ క్యాడర్ గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్కడా మాట్లాడలా. మీరు ఎందుకు భుజాలు తడుముకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఎందుకు భుజాలు తడుముకున్నారు? మీరు దేని గురించి అని మాట్లాడుతున్నారు? సరే, ఒకటి మీ మాటలో మీ విషయంలోకి వద్దాం డైరెక్ట్గా. 2021లో ఇన్ఛార్జ్ మారింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి?